కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మౌనం మాట్లాడుతుందంట. మౌనంగా ఉన్నారని చెప్పి ఏమీ మాట్లాడతలేదనుకుని చెప్పి ఏమీ లేదనుకుంటే చాలా పొరపాటే. మౌనం మాట్లాడుతుంది. ఈ 39వ కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని సంతరించుకున్నది. ఈ కీర్తనలో ప్రధాన అంశం మౌనం. మౌనాన్ని గురించినటువంటి 3 విషయాలు ఇక్కడ ఈరోజు మనం నేర్చుకొని పోతున్నాం. నెంబర్ 1, దేవుడు మౌనంగా ఉంటాడు, దేవుని మౌనం. రెండవది దావీదు మౌనం. మూడవది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మౌనం. కాబట్టి ఈ యొక్క కీర్తన 2 ప్రధానమైన అంశాల మీద ఆధారపడి ఉంది. మౌనం మంచిదే. కొందరు వారానికి ఒక దినం ఉపవాస దీక్షలో ఉండి మౌనం పాటిస్తారు. ఏండ్ల తరబడి మరి మౌన వ్రతంలో ఉన్నటువంటి మనుషుల గురించి, ఋషుల గురించి మనకు బాగా తెలుసు. కొంతమందికి మౌనం ఇష్టం ఉండదన్నమాట. కొంతమందికి మౌనం ఇష్టం ఉంటుంది, కొంతమందికి మౌనం కష్టం ఉంటుంది, మరి కొంతమందికి అస్సలు మాట్లాడకుండా ఉండలేరు. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక చిన్న అమ్మాయి అన్నదంట, చాలా అందంగా ఉంటుందంట. నీ పేరేంటని అడిగితే ఆ చిన్నార అంటదంట. ఆ యొక్క ఆమెను అడిగినట్లయితే ఆమె చెప్తుందంట, ఒక్కసారి మరి ఆ అమ్మాయితో మాట్లాడాలి, పలకరించాలంటే చాలా కష్టం అంట. ఇక ఒక్కసారి గిని సామెత ఉంటుంది కదా, తీగ మెదిపితే డొంక కదులుతుంది అన్నట్లుగా ఒక్కసారి కదిలించి గిని వదిలినట్లయితే లడ మాట్లాడతారు కదా, ఆ పాపాన్ని గిని కదిలించి వదిలితే ఇంకా లడ మాట్లాడుతుంటుంది అనమాట. మరి గమనించాలి. కొందరంతే మాటలు మొదలు పెడతాం తెలుసు కానీ ఆపడం తెలియదు. ఏవి మాట్లాడకపోయినా సరే ఇబ్బందే, మరీ విస్తరించి మాట్లాడినా సరే ఇబ్బందే. కానీ మౌనంగా కూడా మాట్లాడుతుందని చెప్పేసి, మౌనం కూడా మాట్లాడుతుందని చెప్పి చాలామందికి తెలియదు. మౌనం మాట్లాడుతుంది. కొంతమంది మౌన పోరాటం చేస్తారు, ఏమీ మాట్లాడరు, పాత్రికేయులను ఆహ్వానించరు, ప్రెస్ మీట్స్ అస్సలే పెట్టరు. కానీ వారి పోరాటం గురించి అన్ని వార్తాపత్రికలు రాస్తాయి. ఆ వార్త ప్రపంచమంతా తెలిసిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? మౌనం మాట్లాడుతుందనే కదా. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, కొన్నిసార్లు మాట్లాడాడు. హల్లెలూయా. దావీదు సహితం కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉన్నాడు, కొన్ని పర్యాయాలు మాట్లాడాడు, మరి కొన్నిసార్లు గొంతు పెగిలేలాగా అరిచి ఆక్రందన చేశాడు. ఈ విషయాలన్నీ ఈ కీర్తన మనకు గుర్తు చేస్తూ ఉంది. నెంబర్ 1, దేవుడు మౌనం. గాడ్ ఈజ్ సైలెన్స్. గాడ్ ఈజ్ సైలెన్స్ కాదు, గాడ్ సైలెన్స్. దేవుని మౌనం, దేవుడు మౌనం కాదు, దేవుడి యొక్క మౌనం అనమాట. గాడ్స్ సైలెన్స్. ఇక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉంటిని అని 39వ కీర్తన 12వ వచనంలో చెప్తున్నాడు అనమాట. ఈ మౌనానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు? దావీదు పాపం చేశాడు. ఇహలోకపు తండ్రి తన పిల్లలను శిక్షించినట్లుగా పరలోకపు తండ్రి దావీదుని శిక్షించాడు. అవును, ఎందుకు ఈ శిక్ష? క్రమశిక్షణ కోసం, రక్షణ కోసం, నిన్ను చంపాలని కాదు, నిన్ను బ్రతికించాలని చెప్పి దేవుడు ఇక్కడ దావీదు దేవుని మార్గం విడిచి సాతాను మార్గంలోకి ప్రవేశించాలనుకున్నాడు. అందుకే ఆయన దండాన్ని బెత్తం తీసుకున్నాడు. దేవుడు కొట్టాడు. పిల్లలు గమనించాలి, దేవుడు కొట్టువాడు, కట్టువాడు. ఆ సంగతి మనం మర్చిపోరాదు. మనం పాపం చేస్తే ఆయన జోక్యం చేసుకుంటాడు. దానికి కారణం మనం ఆయన పిల్లలం కాబట్టి. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. సాతాను కబంధ హస్తాల్లో నుంచి ఆయన నిన్ను నన్ను విమోచించాడు. ఆయన మనల్ని శిక్షిస్తాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. నా కుమారుడా, ప్రభు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ భాగంలో కొన్ని ప్రియమైనటువంటి మాటలు మనం గమనించాలి. నా కుమారుడా. నెంబర్ 2, తృణీకరించకము, విసుగకము, మేలుకే ఆయన శిక్షించుచున్నాడు. 10వ వచనం. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, అందుకే నిన్ను శిక్షిస్తాడు. వీటినే మనం తండ్రి చేయి గాయములు అని చెప్పి పిలుస్తాం. ఇవి ప్రియమైనటువంటి గాయాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క మౌనాన్ని భరించలేకపోయాడు. దావీదే కాదు, దేవుని మౌనాన్ని ఏ జీవి కూడా తట్టుకోలేదు. ఆయన సృష్టికర్త, పోషకుడు. హల్లెలూయా.
యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనంగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అని చెప్పి దావీదు దేవుని యొక్క మౌనం సహించలేక ఏడ్చాడు. 28వ కీర్తన 1వ వచనం. దావీదు మాత్రమే కాదు, ఆయన మౌనం ఎవ్వరు కూడా తట్టుకోలేము. హల్లెలూయా. దేవుడు తనను కోపదృష్టితో చూస్తున్నాడని చెప్పి దావీదు భావించి దాన్ని భరించలేకపోయాడు. అందుకే ఆక్రందన చేసి మొరపెట్టాడు. నా ప్రియమైనటువంటి వారలారా, మనం పాపం చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. ఆయన నిశ్శబ్దతతో ఉంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన ముఖం నీకు మరుగైపోతుంది. నీవు నీ పాపం ఒప్పుకునేంత వరకు ఈ శిక్ష అమలులో ఉంటుంది. ఈరోజే నీ పాపం ఒప్పుకో, ఆయన ముఖ దర్శనం చేసుకో. మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. మీ పాపంలో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచాయి. కాబట్టి ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. నెంబర్ 2, నెంబర్ 1 దేవుడి యొక్క మౌనం, దేవుని యొక్క మౌనం, గాడ్ సైలెన్స్. నెంబర్ 2 దావీదు మౌనం, డేవిడ్ సైలెన్స్. నా అతిక్రమాలన్నిటి నుంచి నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము, దానిని సరి చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించుచున్నాను. కీర్తన 39:8-10 వచనాలు. దావీదు తన పాపాన్ని దేవుని ఎదుట అంగీకరించాడు. కప్పు కొనకుండా దానిని ఒప్పుకున్నటువంటి వారు పశ్చాత్తాపడతారనమాట. అలా పశ్చాత్తాపడ్డాడు దావీదు. దేవునితో వాదించకుండా మౌనం వహించాడు. ఆదాములాగా ఆ తప్పు ఇతరుల మీద నెట్టలేదు. విధేయతతో దేవుని ముందు ప్రారంభిల్లాడు. దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని ఆయన రక్షించాడు. తప్పు చేసినప్పుడు దేవుని ఎదుటి నిశ్శబ్దంగా ఉండటం గొప్ప ఆశీర్వాదకరం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నదన్నాడు 62 కీర్తన 1వ వచనంలో. హల్లెలూయా. ఇక్కడ అహరోను మౌనం చూసినట్లయితే, అహరోను యాజకుడు, ఆయనకు 9 సంతానం అని చెప్పి దేవుడు వాక్యం బోధిస్తూ ఉంది. అందులో 2 దేవుని మందిరంలో పనిచేస్తున్నారు. పిల్లలు దేవుని మందిరంలో పనులు చేయటం ఆనందదాయకం, ఆశీర్వాదకరం కూడాను. అయితే ఒక సంఘటన దేవాలయంలో జరిగింది. ఇది చాలా విచారకరమైనటువంటిది, జరగకూడనటువంటిది. అహరోను 2 కుమారులు నాదాబు, అబీహు తమ ధూపాత్రలను చేతపట్టుకుని వాటిలో నిప్పు ఉంచి ధూపద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా ఆజ్ఞాపించిన నిప్పు కాదు, ఇది వేరే నిప్పు. తత్ఫలితంగా యెహోవా సన్నిధానం నుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. యెహోవా సన్నిధిలో వారు అక్కడికక్కడికే చనిపోయారు. లేవికాండం 10 మొదటి 3 వచనాలు. మోసే అహరోనులు దీనికి ప్రత్యక్ష సాక్షులు. తన 2 కుమారులు చనిపోవడం చూసిన అహరోను నోరు తెరవలేదు, మౌనంగా ఉండిపోయాడు. మరో విచారకరమైన విషయం ఏంటంటే, నాదాబు అబీహులకు ప్రతిష్ట జరిగినటువంటి రోజే ఈ సంఘటన జరిగింది. బహుశా వీరు త్రాగి దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి మనం తలంచవచ్చు. దానికి ఆధారం చూడండి పిల్లలు. 3వ వచనంలో కుమారులు చనిపోయారు. ఆ క్రింద వచనంలో మీరు చావకుండేలా నీవు నీ కొడుకులు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు ద్రాక్ష మద్యం కానీ మరే మద్యం కానీ త్రాగకూడదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. 18వ వచనంలో. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, కుమారులు తప్పు చేసి చనిపోయినప్పుడు అహరోను మౌనంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తప్పు జరిగినప్పుడు దావీదు, అహరోను మౌనంగా వహించారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఏలీ మౌనం మనం చూసినట్లయితే, హోఫ్ని, ఫీనిహాసు కుమారులు, వీరు పరమ దుర్మార్గులు. గుడిలో లింగాన్ని మింగేటువంటి క్రూరమైనటువంటి వ్యక్తులు. యెహోవా అంటే తెలియనటువంటి ఈ కుమారులు దేవుని సేవ చేయడం ప్రారంభించారు. దేవాలయంలో పాపం చేస్తూ దాన్ని కలుషితం చేశారు. దేవుడు 4 హెచ్చరికలు పంపించాడు. అయినా సరే మనసు మార్చుకోలేదు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, వారిని చంపేశాడు. యుద్ధంలో వీరు ప్రాణాలు కోల్పోయారు. అంతకు పూర్వమే దర్శనం ద్వారా చిన్నవాడినటువంటి సమయానికి ఈ విషయం బయలుపరిచాడు. అదంతా వినటువంటి ఏలీ సెలవిచ్చినటువంటి వాడు. యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగా కన్నాడు. 1 సమూయేలు 3:18. ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు, మౌనంగా ఉండడం తప్ప మరేం చేయగలుగుతాడు? దేవుని సముఖంలో దావీదు, అహరోను, ఏలీ మౌనంగా ఉండిపోయారు. తప్పిదం జరిగినప్పుడు అలా ఉండటమే శ్రేయస్కరం. రిస్పా మౌనం మనం చూసినట్లయితే, రిస్పా అయ్యా కుమార్తె, సౌలు ఉపపత్ని. సౌలు మరణానంతరం దావీదు రాజయ్యాడు. సౌలు గిబియోనీయులకు ద్రోహం చేసినందున దేశంలో కరువు కలిగింది. కాబట్టి సౌలు కుమారులు 7 మందిని దావీదు గిబియోనీయులకు అప్పగించాడు. ఇందులో 2 రిస్పా కుమారులు. వీరందరూ కూడా ఒకే రీతిగా కొండపై ఉరి తీయబడ్డారు. రిస్పా పిల్లల మరణాన్ని చూసి తల్లిగా తట్టుకోలేకపోయింది. గోని బట్ట తీసుకుంది, కొండపైకి వెళ్ళింది. కోతకాలం ఆరంభమైంది.
ప్రియులారా, ఆ కోతకాలం ఆరంభం మొదలుకొని వర్షం ఆ కళేబరం మీద కురియ వరకు రాత్రింబగలు శవములను కాసింది రిస్పాది. ఇది నెరవని ధీరత్వం అనమాట. రిస్పా యొక్క మంచి మౌన పోరాటం, నిశ్శబ్దం నిద్రలేసింది. పిల్లలు గమనించాలి. దావీదు రాజు రిస్పా మౌన పోరాటం గురించి తెలుసుకుని పిల్లల కళేబరంలో తెప్పించి పితరుల సమాధుల దగ్గర పాతి పెట్టించాడు. రిస్పా మౌనం మాట్లాడింది. మౌన సమరంలో రిస్పా జయించింది భక్తులను. ప్రియ గమనించాలి. భక్తిహీనుల ఎదుట దావీదు మౌనం మనం చూసినట్లయితే డేవిడ్ సైలెన్స్ బిఫోర్ ద విక్డ్. ఇక్కడ నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము అనుకుంటుని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని. క్షేమం గూర్చేనను పలుకగా నేను మౌనంగా ఉంటిని. 39 కీర్తన మొదటి 2 వచనాలు. చెడ్డవారి ఎదుట దావీదు మౌనంగా ఉన్నాడు. ఇది జ్ఞానం గలవాడు చేసేటువంటి దొడ్డ పని. దావీదు రుగ్మతతో బాధపడుతూ పడక మీద ఉన్నాడు. భక్తి లేనటువంటి వారు, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు దావీదుని పరామర్శించాలని చెప్పి వచ్చారు. అలాంటి వారికి తన రోగం గురించి కానీ తన క్షేమం గురించి కానీ ఆయన చెప్పుకోలేదు. నాలుకను స్వాధీనంలో ఉంచుకున్నాడు. అన్యజనులు ఎదుట దేవుణ్ణి చూచి పాపం చేయలేదు. నోటికి చిక్క వేసుకున్నాడు. ప్రియులు గమనించాలి. ఏమీ మాట్లాడలేదు. అవిశ్వాసులు విమర్శ బాణాలు వేస్తారు. మీ దేవుడు బాగు చేయడా అని చెప్పి గుచ్చి అడుగుతారు. ఆ కారణాన నోరు తెరవలేదు. మోగవాని వలె ఉండిపోయాడు. దేవుని పిల్లలు జాగ్రత్త. అవిశ్వాసుల దగ్గర నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్నమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవిశ్వాసుల దగ్గర నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్నమాట. ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి వారలారా. దావీదు భక్తిహీనత మాట్లాడలేదు, కానీ దేవునితో మాట్లాడాడు. ఈ మాట నోరారా పలికాడు. నా ఆయుస్సు పరిమాణం ఎంతో నాకు తెలుపు, నేను నీడ లాంటి వాడిని అని చెప్పి దేవుడితో అంటున్నాడు. నెక్స్ట్ నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మౌనం. ఇప్పటి వరకు దేవుని మౌనం, దావీదు మౌనం గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మౌనం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను. యేసు మౌనం గురించి మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. 2వ హల్లెలూయా. 2వదిగా దూషించబడినటువంటి వారు తిరిగి దూషించబడలేదు. దూషించబడినా కానీ తిరిగి దూషించలేదు. యేసు మౌనం గురించి పేతురు భక్తుడికి రాశాడు. నెంబర్ 3, యెషయా ప్రవక్త యేసు మౌనం గురించి ప్రవచించాడు. ఎందుకు యేసు ఏమీ మాట్లాడలేదు? కొన్నిసార్లు జవాబిచ్చాడు, మరికొన్నిసార్లు హల్లెలూయా. వింటున్నారు పిల్లరా? ఎప్పుడైతే ఈ యొక్క కార్యం దేవునిది అని చెప్పి నమ్ముతామో ప్రతిదీ కూడా దేవుని సన్నిధి నుంచి వినగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చివరిగా మనం యేసుక్రీస్తు ప్రభువు మౌనంలోకి వచ్చాం. మనం ఇక్కడ హల్లెలూయా. యేసు మౌనం గురించి మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. దూషించబడినా తిరిగి దూషించలేదు. యేసుక్రీస్తు ప్రభువు మౌనం గురించి పేతురు భక్తుడు రాశాడు. యెషయా ప్రవక్త యేసు మౌనం గురించి ప్రవచించాడు. ఎందుకు యేసు ఏం మాట్లాడలేదు? కొన్నిసార్లు జవాబు ఇచ్చాడు, కొన్నిసార్లు జవాబు ఇవ్వలేదు. ఎందుకు అనేటువంటి ప్రశ్న కలుగుతుంది. పరిశుద్ధమైనటువంటి కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ముందు వేయకుడి అని చెప్పి యేసు పర్వత ప్రసంగంలో ప్రబోధించాడు. మత్తయి సువార్త 7వ వచనంలో ఈ లోకంలో కొంతమంది తమ ప్రవర్తనను బట్టి పందుల్లాగా కుక్కల్లాగా ఉంటారని చెప్పేసి యేసు ప్రభు ఉద్దేశం. పాప పంకీలంలో దొర్లుతూ అవినీతి మురుకులో జీవిస్తూ ఉండటం వారికి ఇష్టం. కుక్కలు అంటే మన ఇంట్లో పెంచుకునేవి కాదు, వీధుల్లో తిరుగుతూ దేన్నైనా సరే తినేటువంటి కుక్కలు అని యేసు యొక్క ఉద్దేశం. అలాంటి వారికి పశ్చాత్తాపం, దేవుని రాజ్యం అంటే లెక్కలేదు. వీరికి ఆలోచన ఉండదు. వారు అత్యాశాపరులు, సత్యాన్ని, నీతి, నిజాయితీని ఎదురిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగేటువంటి వరకు జ్ఞానం అనేటువంటి మరి ముత్యాలు ఇవ్వకూడదు. యూదా మత నాయకులు, హేరోదు, పిలాతు దేవుని సంబంధులు కాదు. నేను రక్షకుడను, పరలోకం నుంచి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినా కూడా మరి వీరికి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రియమైనటువంటి మరి ప్రభువారు వారి యొక్క ముందు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి వలె ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. ప్రతి శుక్రవారం నాడు మనం యేసుక్రీస్తును మౌనం గురించి ఒక పాట పాడతాం, గుర్తుందా? మౌని ఆయే యేసురాజు మరణముందే ఈరోజు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన నీతి సాధన మౌనం. మౌనంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షించబడదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్. యెషయా 31. మనలో మౌనంలో 2 ఆశీర్వాదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1 రక్షించబడతారు, నెంబర్ 2 బలము కలుగును. మౌనంలో రక్షణ ఉంది. భర్త దూషించిన, పిల్లలు దూషించిన, ప్రజలు దూషించిన మౌనం వహిస్తూనే ప్రభువును రక్షిస్తాడు. ప్రభు రక్షిస్తాడు. అలా ఉండుట వలన ప్రియులు గమనించాలి, అలా ఉండుట బలం అని చెప్పి కూడా మనం చదువుచున్నాం. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. మౌనంలో బలం ఉంది, శక్తి ఉంది. హల్లెలూయా. వాగ్దానం, మౌనం గురించి ఒక వాగ్దానం కూడా గమనించాలి. ఊరకుండేడి నేనే దేవుడినని చెప్పి తెలుసుకుండే. 46 కీర్తన 10వ వచనం, ఊర కుక్కల మన శత్రువులు. హల్లెలూయా. ఊర కుక్కలు అరుస్తూ ఉన్నాయి. మౌనం వహిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయనే దేవుడు, తన రుజువు చేసుకుంటాడు, తన పిల్లలను ఆయనే రక్షిస్తాడు. హల్లెలూయా. ముగింపులో మరొక మాట, సువార్త విషయంలో మనం మౌనంగా ఉండకూడదు. యేసు రాకడ వరకు కూడా మన సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. రాత్రి వేళ దర్శనములందు ఆసక్తి కలిగి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ఆయనే దేవుడు అని చెప్పి రుజువు చేసుకుంటాడు, తన పిల్లలను ఆయనే రక్షిస్తాడు. ముగింపులో మరో మాట, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని వాక్యం బోధించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.